హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేస్తున్నాను. పూరీలోకి కాంబినేషన్గా వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఆలూ కర్రీ కానీ, ఆనియన్స్ కర్రీ కానీ, లేదంటే శనగల కర్రీ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా పూరీలు తినేసాము. ఈ కర్రీ ఏంటంటే మిగిలిందంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా పనికొస్తుంది అనమాట. మాకైతే సరిపోలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కే సరిపోయింది. ఇక్కడైతే నేను వంకాయలు, అలాగే ఆనియను, టమాటా, కొత్తిమీర అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత పోపు కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే వేయలేదు, మర్చిపోయాను. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫుల్ ఆనియన్ అయితే వేసేసి కొద్దిగా సేపు కలుపుకొని తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో మనం ఎలాంటి మసాలాలు వేయట్లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. సరిపోతుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అయితే వేసుకుంటున్నాను. వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయన్నమాట. తోట నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట, మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకుంది. సో ఇంకా అందుకని చెప్పేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయలు కానీ, బీరకాయలు కానీ, సొరకాయలు కానీ ఎప్పుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. వంకాయ కర్రీలో మనం ముందే సాల్ట్ వేసేసుకుంటాం కదా, ఎందుకనంటే వంకాయలు అనేవి చేదొస్తాయి అని చెప్పేసి. అలాగే నేను కట్ చేసినప్పుడు కూడా వాటర్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇక్కడ సాల్ట్, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా టమాటాల్లో నుంచి వచ్చే వాటర్తో, వంకాయల్లో నుంచి వచ్చే వాటర్తో కర్రీ అనేది చాలా బాగా అయితే ఉడుకుతుందనమాట. అందుకే లేతవి వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి మనం దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కర్రీని చిన్న స్టవ్ మీదకి పెట్టేసుకుంటున్నాను. చూడండి, చిన్న స్టవ్ అసలు పని చేయట్లేదు. హై ఫ్లేమ్ పెట్టినా కానీ లో ఫ్లేమే వస్తుందన్నమాట. ఇలా వంట చేయాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత ఇంకొక స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వేసే ఆయిల్ వచ్చేసి ఒక 4-5 పూరీస్ అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. నేను ఎందుకంటే చిన్న పూరీలు చేస్తాను, నాకు చిన్నగా చేసుకుంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి చిట్టి పూరీలు అయితే చేస్తున్నాను. అలాగే ఈ పిండి వచ్చేసి నేను ముందు రోజు నైట్ చపాతీ కోసం కలిపాను అనమాట. చపాతీలు చేసిన తర్వాత మిగిలిన పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే పిండిని అయితే బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని పూరీలు అయితే వేసుకుంటున్నాను. నేను చపాతీ పిండిని కూడా కొంచెం ఏమంటారంటే సాఫ్ట్గా కలుపుకుంటాను అనమాట. హార్డ్గా కలుపుకుంటే చపాతీలు రౌండ్గా వస్తాయి అనుకుంటారు, కానీ ఇలా కూడా నేను రౌండ్గా చేసుకుంటాను. ఇంకా ఇలా సాఫ్ట్గా ఉంది కదా, ఇంకా మాకైతే ఈ పిండి పూరీలకైతే సరిపోతుంది అనమాట. నేనైతే చూడండి ఈ సైజ్ బాల్స్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఒక మనిషి వచ్చేసి 8 పూరీస్ దాకా అయితే తినొచ్చు అనమాట ఈ సైజులో అయితే. ఇంకా నేనైతే పూరీ ప్రెస్ ఉంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో పూరీ ప్రెస్తో అయితే ప్రెస్ చేసేసుకుంటున్నాను అన్నీ. నాకు కూడా పూణేలో ఉంది, కానీ నా పూరీ ప్రెస్ ఎందుకో సరిగ్గా పనిచేయట్లేదండి. ఇంకా ఒక్కొక్కటి అన్ని పూరీలు అయితే చేసేసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అవితేనే మనకి పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి అన్నమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పూరీలు అనేవి వేసుకోవాలి. అప్పుడే బాగా పొంగుతాయి పూరీలు. చూడండి ఇక్కడ పూరీలు అయితే ఎంత బాగా పొంగుతున్నాయో. చపాతీ పిండి అయినా సరే మనకి పూరీలు అనేవి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మైదా పిండి కాదండి, గోధుమ పిండి. పూరి పిండి కలుపుకునేటప్పుడు అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి అయితే పూరి పిండి అయితే కలుపుకున్నాను. చపాతీ పిండి అయితే కలుపుకున్నాను. ఇంకా చూడండి మంచిగా మన పూరీలు అయితే అన్నీ మంచిగా పొంగి పైకి వస్తాయి అనమాట. ఇలా పూరి వేయంగానే మనం లోపలికి నొక్కుతూ ఉండాలి ఆయిల్లోకి, అప్పుడే మన పూరీలు అనేవి మంచిగా రౌండ్గా పొంగుతాయి. చూడండి అసలు ఎంత బాగా పొంగేసాయో.
ఇంకా మాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పూరీలు అనమాట. అంటే చాలా డేస్ అయిపోయిందనమాట పూరీలు ఇంట్లో చేసుకొని తిని. నాకైతే పూణేలో ఉంటే హాస్టల్లో పూరీ చేసినప్పుడు పూరీ తీసుకొస్తారు. కాకపోతే కొన్ని రోజుల క్రితం అయితే డైట్ చేశాను కదా, డైట్ ఉన్నప్పుడు పూరీలు అయితే తినలేదు. తిన్నా కానీ ఒక్క పూరి 2 పూరీలు మాత్రమే తిన్నాను. 2 కంటే ఎక్కువ తినలేదు డైట్ చేసినప్పుడు అయితే. అలాగే మీరు కనుక ఎవరైనా నా వెయిట్ లాస్ జర్నీ చూడాలి అంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. ప్లేలిస్ట్లో 30 వీడియోస్ అయితే ఉంటాయి. నేను 30 డేస్కి వెయిట్ లాస్ జర్నీ చేసి 5 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా ఇక్కడ పూరీలన్నీ వేసేసుకున్నాను చూడండి. తర్వాత పక్క స్టవ్ మీద మన కర్రీ ఉంది కదా, అందులో అయితే నేను కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకున్నాను. పూరీ కర్రీ అలాగే పూరీస్ అయితే రెడీ అయిపోయినాయి. మా ఇంట్లో అయితే మంచిగా ఈరోజు పూరీ అయితే తినేసాము. ఇంకా ఎండాకాలం ఏదో ఒక జ్యూస్ తాగితే కానీ మన పొట్టకి చల్లగా ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి గ్రేప్ జ్యూస్ అయితే చేస్తున్నాను. 1కి 2 సార్లు అయితే గ్రేప్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేప్స్కి చాలా పురుగు మందులు కొడుతుంటారు. అందుకోసం అని చెప్పేసి మనం డైరెక్ట్గా అస్సలు కన్జ్యూమ్ చేయకూడదు గ్రేప్స్ని. ఇంకా గ్రేప్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంతమంది పాలు వేస్ట్ చేసుకుంటారు, కొంతమంది వాటర్ వేస్ట్ చేసుకుంటారు. నేనైతే వాటర్ వేస్ట్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా షుగర్ వేయకుండానే బాగుంది, వేస్తే చాలా స్వీట్ ఎక్కువైనట్టుగా అనిపించింది అనమాట నాకు. ఇంకా నెక్స్ట్ ఒకసారేమో షుగర్ వేస్ట్ చేశాను, తర్వాత షుగర్ వేయకుండా చేశాను నేను. ఎందుకంటే నాకు షుగర్ ఎక్కువ అనిపించింది అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి జ్యూస్ అనేది ఇంకా మంచిగా ఫిల్టర్ అయిపోతుంది. ఇంకా జ్యూస్ తాగితే హాయిగా అయితే అనిపించింది అనమాట. ఇది మళ్ళీ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది మంచిగా వస్తుంది. ఫస్ట్ అయితే మా పాపకి మా చెల్లికి అయితే జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. మా పాపకి అయితే పుల్లగా ఉండే ఏ జ్యూస్ ఇచ్చినా సరే తనకి చాలా ఇష్టం అనమాట. మంచిగా జ్యూస్ అయితే తాగేసింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి జ్యూస్ చేసి తాతయ్యకి, మమ్మీకి, డాడీకి అయితే ఇచ్చేసాను. ఇంకా అమ్మమ్మ ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. అమ్మమ్మ ఈరోజు పాల తాలికలు చేసుకొని తీసుకొచ్చారు. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా లంచ్ తర్వాత పాల తాలికలు తిన్నాము. ముందే షూట్ చేశాను కాబట్టి ముందే క్లిప్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ లంచ్లోకి వచ్చేసి అయితే ఈరోజు చికెన్ కర్రీ, వైట్ రైస్. మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతున్నానండి. నాకైతే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళాక వెయిట్ చెక్ చేసి మీకు చూపిస్తాను. ఈ కర్రీ వచ్చేసి మా డాడీ చేశారనమాట. మంచిగా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ కర్రీ. తర్వాత ఇక్కడ వచ్చేసి అరటికాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. ఈవినింగ్ ఇంట్లో అరటికాయలు ఉన్నాయన్నమాట. పక్కింటి అక్క వాళ్ళు ఇచ్చారు. అంటే కర్రీ బనానాస్ ఉంటాయి కదా, అవి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు నేను ఫస్ట్ టైం ఈ బజ్జీ ట్రై చేశాను. నేనైతే సక్సెస్ అయిపోయాను అనమాట. మంచిగా బజ్జీలు అయితే భలే పొంగాయి అసలు. చూడండి, అసలు శనగపిండిలో కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను. అసలు ఎంత మంచిగా వచ్చాయంటే అసలు ఎక్కడ ఆయిల్ పట్టకుండా బజ్జీలకి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా నేను రెసిపీ షూట్ చేయలేదండి. జస్ట్ ఇలా వేసేటప్పుడు కొద్ది క్లిప్సే తీసుకున్నాను. తిన్న తర్వాత అనుకున్నాను, అయ్యో రెసిపీ క్లిప్స్ షూట్ చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పేసి. హోప్ మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో నా వ్లాగ్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.